అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రధానంగా స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి. ప్రథమం కాణిపాకంచ, ద్వితీయం చోళవరం, స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే శ్లోకం ఉంది. దాని ప్రకారంగా మొదటిది కాణిపాకం అయింది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం అయింది. కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలంచుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం దిగ్విజయం జరుగుతుంది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఈ దేవాలయం సుమారు 200 సంవత్సరాల క్రితం పూర్వం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం అన్నమాట. అది పెరుగుతుంది అన్న నిదర్శనం ఉంటే స్వామివారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలతో వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నాక మనకు నిదర్శనం. స్వామివారి సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 30 కేజీ వెండి కిరీటం పెట్టేవాళ్ళం. ప్రస్తుతం 2 కేజీల కిరీటం పెడుతున్నాం. మధ్యలో కేజీన్నర పెట్టడం జరిగింది. ఇలా ఆభరణాలని కూడా ప్రతి 30 40 మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతుంది అనడానికి మనకు నిదర్శనం. అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ ఇంకా చెరువులో వరకు ఉంటుంది. ఆ చెరువుని పూర్వీకులందరూ కూడా స్వామివారి తొండం ఉండడం వల్ల ఏనుగుబోదని పిలిచేవారట. కాలక్రమేణా చెరువు వాడకం లేకపోవడం, పూర్వం నుంచి చెరువు ఉండడం వల్ల ఆ చెరువును ప్రస్తుతం పాత చెరువు అని పిలుస్తారు. మరి స్వామివారి తొండం అంతవరకు పూర్వీకులకు ఎలా తెలిసింది? ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది. ఇదే గ్రామంలో పురాతన శివాలయం అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంగా వెలిసాడు, వినాయకుడు స్వయంగా వెలిసాడు. కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఊళ్ళో ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఒకే ఊళ్ళో 2 చోట్ల కాకుండా ఒకే చోట ప్రతిష్ఠ చేసినట్లయితే ముందుగా ఇప్పుడు తండ్రి దగ్గరికి తనయుడిని కూడా తీసుకెళ్లి ప్రతిష్ఠ చేయాలి సంకల్పంతో శివాలయంలో ప్రతిష్ఠ చేద్దాం సంకల్పంతో వినాయకుడు తవ్వడం ప్రారంభించారు. ఎంత తవ్విన స్వామికి తొండం చివరవాళ్ళు కనపడకపోవడం, తవ్విన వాళ్ళతో చనిపోవడం కనిష్టం జరగడంతో స్వామి తనంతగా తనకి స్వయంగా వెలిసారు. కాబట్టి మనం మానవ మాత్రలు తీసి మార్పులు చేర్పు చేయకూడదు. యథాస్థానంగా తవ్విన క్లోసి దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాణిపాక వచ్చి వరసిద్ధి వినాయకుడి కింద, చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడి కింద విరాజిల్లుతున్నారు. స్వామిని కార్యసిద్ధి వినాయకుడిని దర్శించండి. మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతంగా జరుగుతుంది. అలాగే ఈ నెల 7వ తారీఖు అనగా రేపటి నుంచి 15వ తారీఖు వరకు కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా శ్రీ గౌరీల శాసనసభ్యులు కేఎస్ఎస్ రాజు గారి ఆధ్వర్యంలో, నూతన వస్తు కమిటీ మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, అలాగే వంశపారి అర్చక బృందం, భక్తులు, విరాళాలు, సేవకుల సౌకర్యాలతో సౌజన్యంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. నవరాత్రులు ఒక రోజున వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మీ యొక్క మనసులో ఏదైతే కోరిక అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందని తెలియపరుస్తున్నాం. అలాగే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణేశమాలను ఏర్పాటు చేస్తాం. 41 రోజులు, 21 రోజులు, 9 రోజులు, 11 రోజులు మాలలు వేసుకుని అందరికీ కూడా గణపతి నవరాత్రి పూర్తయిన తర్వాత 16వ తారీఖు మాలా విసర్జన కూడా చేస్తారు. అందులో మాల వేసుకున్న భక్తులను కూడా గణపతి హోమం జరిపించి వాళ్ళకి మాలా విసర్జన చేయడం జరుగుతుంది. చోడవరం కార్యసిద్ధి వినాయకుడు కాబట్టి మీరందరూ కూడా స్వామివారిని దర్శించి మీ యొక్క ప్రతి విజయవంతంగా జరగాలని కోరుతున్నాం. అలాగే స్వామివారి తొండం చెరువులో ఉండడం వల్ల వర్షాకాలం ఈ 2 నెలల్లో కూడా స్వామివారి తొండం మార్గం ద్వారా కొంత, అలాగే స్వామివారి ఉన్న గర్భం, చెరువున్న గర్భం ఒకే లెవెల్లో ఉండడం వల్ల స్వామివారి చుట్టూ కూడా నీరు ఊరుతుంది. ఆ ఊరిన వినాయకుడు అంటే జల వినాయకుడికి, జల గణపతిగా ఈ 2 నెలలు కూడా వర్షాకాలం అంతా కూడా ఉంటుంది. వర్షాలు తగ్గిపోయిన తర్వాత చెరువులో నీటి ప్రవాహం కొంచెం తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నీళ్ళని తగ్గిపోయి స్వామి యథాస్థానంగా పూర్తిగా కనిపిస్తూ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.